హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా చిన్నోడైతే 5కే లేసాడు. ఇంకా నేను లేసి కాసేపు పడుకోబెడదాం, పడుకున్నాక పని చేసుకుందాం అనుకుంటే వాడు అస్సలు పడుకోవట్లేదనమాట. ఇంగా ఏం చేస్తాము, వాడిని పడుకోబెట్టనీకి ట్రై చేసి తీరా తెల్లారిపోయింది. 6 అవుతుంది ఇప్పుడు. ఇంగ వాడు పడుకోవట్లేదని చెప్పేసి ఇగ వాడినైతే హాల్‌లో పడుకోబెట్టేసి పాలు డబ్బాలో పోసి ఇచ్చాను. ఇంగ నేనైతే వాకిలైతే ఊడ్చుకుంటున్నాను. అప్పటికే మా పెద్దోడైతే లేసి ఇంకా పని కూడా చేస్తున్నాడు. వాళ్ళ చిన్ననాన్నకైతే అన్నం గంజు నైట్ అన్నం మిగిలిపోయిందంట. అది కుడిది బకెట్‌లో వేయమంటే మావోడైతే తీసుకొచ్చి అందులో వేస్తున్నాడనమాట. ఇంగ నాకు ఆకిలి ఊడ్చి అలక చల్లనీకే కొంచెం ఎక్కువ టైం పడుతుందనమాట. అందుకోసమని కొంచెం త్వరగా లేవాలనుకుంటాను. కాకపోతే మా చిన్నోడి వల్ల ఎంత త్వరగా లేచినా మళ్ళీ లేట్ అయిపోతుందనమాట. ఇంగా మార్నింగే మాకైతే నల్లయితే వస్తుంది. అంటే పంపనమాట. అదైతే వాగులోకెళ్ళి వేశారంట. వాగు నీళ్ళైతే మాకైతే వస్తాయి. ఇంకా వాటితోనైతే అలకైతే చల్లేస్తున్నాను. ఇంకా మాకైతే బర్రెలున్నాయి. ఇంకా వాటి పెండతోనే నేనైతే అలకైతే చల్లుతాననమాట. ఇంగా నేను ఇటు సైడ్ చల్లుకుంటాను. మా అత్తమ్మ అయితే ఇంకొక సైడ్ అయితే చల్లుకుంటుందనమాట. ఇంగా నేనైతే ఫస్ట్ అయితే ఊడ్చేసి చల్లుకున్నాను కదా! చల్లుకున్న తర్వాత ఇంకా వేరే పనులున్నాయి. ఫస్ట్ అయితే వాకిలి ఊడ్చి అలుకు చల్లుకుంటే నాకైతే సగం పని అయిపోతుందనమాట. బయట పని అయిపోతుంది. ఇంగ మళ్ళీ ఇంట్లోకెళ్ళి ఇంట్లో పనులైతే చేసుకుంటాను. ఇంకా మా పెద్దోడికి స్కూల్‌కి పంపియనీకి కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్టింగ్ అనమాట. నాకు కొంచెం టైం బాగా పడుతుంది. ఎందుకంటే ఇంతవరకు పంపించలేదు. ఇంకా ఇప్పుడే ఒక 4, 5 డేస్ అయితుంది. ఇంకా కొంచెం హడావిడిగా అనిపిస్తుంది మార్నింగ్ టైంలో. మా చిన్నోడు కొంచెం అల్లరి చేస్తుండు. వాడి వాయిస్ ఇనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండబ్బా. ఇంకా వాకిలి ఊడ్చి అలుకైతే చల్లేసుకున్నాను కదా! ఇంకా మనం నడిచే మెట్లుంటాయి. అక్కడ మెట్ల పైనంతా అలుకు పడుతుంది కదా! అవి కూడా వాటర్ పోసైతే కడిగేసుకున్నాను. నీట్‌గా కడిగేసుకున్న తర్వాత వాకిలి ఉల్లారేలోపు ఇంకా బోళ్ళైతే బయట పెట్టేద్దామనేసి ఆ బోళ్ళైతే క్లీన్ చేస్తున్నాను. ఇంకా నైట్ మిగిలిన అన్నం ఇంకా కర్రీస్ ఉంటే అవైతే వేడి చేస్తున్నా అనమాట. నైట్ అయితే చికెన్ కర్రీ అయితే వండాను. చికెన్ కర్రీ అయితే ఇవాళ కూడా అవుతుందనమాట. ఇంకా మా పెద్దోడి కోసం ఏదైనా రెసిపీ అనేది ట్రై చేసి వాడికైతే పంపియాలనమాట. పాపం లేనిపోని రెసిపీలన్నీ వాడి మీదనే ట్రై చేసుడయితుంది. ఇంకా ఈరోజైతే క్యారెట్ రైస్ చేద్దామనేసి అనుకుంటున్నాను మా పెద్దోడి కోసం పంపియనీకి. ఇంకా అన్నం అయితే రైస్ కుక్కర్‌లో అన్నం అయిపోయింది. ఇంకా అవన్నీ కూడా బయటైతే పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ మీద అయితే తుడుచుకున్నాను. బల్ల మీద కూడా తుడిచేసుకున్నాను. ఇంకా బల్ల, గ్యాస్ స్టవ్ ఇదంతా కొంచెం నీట్‌గా ఉంటే కొంచెం ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది కదా! అందుకోసమని అట్లయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటా. ఇంకా ఒక సైడ్ అయితే మా బావ కోసం అయితే చాయ్ అయితే పెడుతున్నాను. మా బావ అయితే ఈరోజు చాయ్ తాగా అని చెప్పేసాడు. ఇంకా అక్కడికే ఆపేసాననమాట. ఇంకా నైట్ కర్రీ అన్నం ఉంది గదా! అదే తినేస్తానులే అంటే, ఇంకా చాయ్ అయితే పెట్టలేదు. ఇంకా నేను బ్రష్ చేశాక చాయ్ నా మందం అయితే పెట్టుకోవాలి. ఇంకా పిల్లలున్నప్పుడు ఇలాంటి అంగడైతే మస్తుంటది. ఇంకా సదిరి సదిరి మనకి యాస్టొత్తది గానీ, ఆళ్ళకి సదిరి సదిరి వాళ్ళకైతే యాస్ట్ రాదబ్బా! ఎందుకో అర్థం గాదు. ఇంకా ఈ టిన్నులో అయితే నేను వాటర్ పట్టుకుంటాను. ఇంకా అవి కొంచెం కూరగాయలు కడగనీకి, ఇంకా పాలు చల్లారబెట్టడానికి దానికి దీనికి వాడుకుంటాను. ఊకే బయటకి ఏమి ఎళ్తా అనేసి ఈ టిన్నులో అయితే పట్టమని మా బావకైతే చెప్తున్నాననమాట. నేను ఇల్లు ఊడ్చేలోపు ఆ టిన్ అయితే నిండిపోతుంది. ఇగ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవాలి. ఇంకా ఇల్లు ఊడ్చేటప్పుడు ఇవన్నీ సదురుకుంటూ ఊడుతాను. లేకపోతే ఎక్కడ చెత్త అక్కడనే ఉంటది. మళ్ళా చీమలైతే మస్తున్నాయి మా ఇంట్లో. ఇంకా మనుషుల కంటే చీమలైతే మస్తున్నాయనమాట. బట్టలకు చీమలే, బోళ్ళకు చీమలే, అన్నింటికి చీమలే ఉన్నాయి. ఇంగా ఇల్లైతే ఊడ్చేసుకున్నాను. బోళ్ళు బయట పెట్టేసి ఇల్లు ఊడ్చేలోపు ఆకలైతే ఆరిపోయిందనమాట. ఇంకా ముగ్గైతే వేస్తున్నాను. కొంచెం మెలికల ముగ్గులైతే కొన్నొచ్చు నాకు. అదే కాలమ్ డిజైన్స్ అండి. మీరు కాలమ్ డిజైన్స్ అనుకుంటారు గదా! నేనైతే చిన్నప్పటి నుంచి మెలికల ముగ్గులనే అనేదాన్ని. ఇంకా ఇప్పుడు కొత్తగా కాలమ్ డిజైన్స్ అనేసి అంటున్నారు. కొన్ని కొన్ని అయితే నాకు వచ్చు చిన్న చిన్న ముగ్గులు. రోజు అవే వేస్తా ఉంటాననమాట. ఇంకా కొంచెం డిజైన్ ముగ్స్ గూడా నాకు వచ్చు. సారీ ముగ్స్ అనేసాను. ముగ్గులు కూడా వచ్చు. కాకపోతే ఇంకా అవి కొంచెం ఎక్కువ టైం పడతాయి కదా! అవి కొంచెం అన్నీ గజిబిజిగా ఉంటాయి గదా! కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి అనిపిస్తాయి నాకు. అందుకోసమని మెలికల ముగ్గులైతే ఫాస్ట్‌గా అయిపోతాయి గదా! చుక్కలు పెట్టి తొందరగా ఏసేయొచ్చు గదా అని ఇట్లాంటి ముగ్గులైతే వేస్తాను.
మా చిన్నోడైతే మస్తు సతాయించుతాండు ఈ మధ్యలో. ఇక మా పెద్దోడిని స్కూల్కి పంపించి అంతసేపు వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఎన్ని తినిపించినా ఎన్ని తాగిపించినా మళ్ళీ మా అమ్మ ఎత్తుకొనే ఉండాలంట. ఇంకా మా పెద్దోడు కొంచెం ముఖం కడగనీకి సతాయించుతాడు రోజు. అందుకోసమని నేనే ఇక ముఖం అయితే కడిపిస్తాను. ఇంకా వాడు మొహం గడవమంటే మొహం మీద నీళ్ళు కొట్టుకొని వస్తాడు. ఇంకా అది కక్కడు నంజు ఏం లేదు. అందుకోసమని నేనే గడిపించిన. ఇంకా నేను కూడా బ్రష్ చేసిన తర్వాత ఇక నా కోసం అయితే కొన్ని వాటర్ అయితే పెట్టుకున్నాను. నాకైతే కొంచెం జలుబు అయిందనమాట. నైట్ కొంచెం వెదర్ చల్లగా ఉండే, కొంచెం జలుబు అయింది, గొంతు పట్టినట్టుగా ఉంది. అందుకోసమని కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని తాగిన. ఇంకా తర్వాత చాయ్ పెట్టిన తర్వాత పిల్లలకి పాలు పోసిన అనమాట. ఇంకా నేనైతే బిస్కెట్ తీసుకొని నేను తిందామని తెచ్చుకుంటే మా చిన్నోడు లాక్కొని తింటున్నాడు. చూడు ఎట్లా తింటాడు. ఇంకా తర్వాత కొన్ని పాలు పోసి వాడికి కూడా బిస్కెట్ అందులో నానబెట్టేసి తినిపిస్తున్నాను. కొంచెం అలాగైనా ఆగుతాడేమో, కాసేపన్నా ఆడుకుంటాడేమో అనేసి ఇట్లయితే తినిపించిన. కాకపోతే మావాడు ఎట్లా అస్సలే ఆడుకోడు. ఇంకా అది తినిపించినాక చేపలు ఆడుకోబెడితే ఒక్కటే కీకలు వేసుకుంటే ఎడతాడు. ఏం చేస్తాం, కొంచెం సేపు పట్టించుకోకుండా ఉండాల్సిందే, ఏం చేయాలి. ఇక కాసేపు పాలు అయితే పోసి ఇచ్చినోళ్ళే తాగుతున్నాడు. ఇంకా అంతసేపు నేనైతే మా పెద్దోడికి లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నా అనమాట. అంత పెద్ద పెద్దగా ఏం లేవు నా దగ్గర, ఓన్లీ క్యారెట్ ఉండే. ఇంకా క్యారెట్తోనైతే క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. నార్మల్గా పోపు కన్నం వేసుకుంటాం కదా, అట్లానే చేస్తున్నాను. కాకపోతే అందులో ఒక ఎక్స్ట్రా ఐటమ్, ఒక క్యారెట్ మాత్రమే వేసుకున్నాను. క్యారెట్ అనేది ముక్కలు ముక్కలుగా కాకుండా కొంచెం తురిమి వేసుకున్నాను అనమాట. ముక్కలు ముక్కలుగా ఉంటే మా పెద్దోడు తీసి బయట పడేస్తాడు, తినడు. అందుకోసం అనేసి కొంచెం తురుములాగా చేసి అయితే వేస్తున్నాను. నార్మల్గా ఫ్రైడ్ రైస్ లాగానే చేశాను. కాకపోతే క్యారెట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను. కొంచెం అది ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా కొంచెం ఎక్కువసేపు ఉండాలన్నమాట. అట్లా ఉన్న తర్వాత క్యారెట్లో పచ్చివాసన అంతా పోతుంది కదా, పోయిన తర్వాత ఇక మంచిగా మనకైతే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వాడు స్కూల్కి పంపించేశాక బట్టలు అయితే కొన్ని ఉండే, అవి అయితే పిండేసుకొని నేనైతే స్నానం చేసేసాను. ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి, అంటే ఇది శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా తలస్నానం అయితే చేసేసి ఇక దేవుడికి అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. ఈ ఫొటోస్ అన్నీ మేమైతే అక్కడ తిరుపతిలో తీసుకున్నాము. కాకపోతే ఫ్రేమ్ కాదనమాట, ఓన్లీ ఇట్లా ఫోటో లామినేషన్ చేసి ఇచ్చారు. ఇంకా మా ఊరికి దగ్గర సుల్తానాబాద్లో ఫ్రేమ్ అయితే చేపించాము. ఇంకా తర్వాత నైట్ కర్రీ ఉందని చెప్పాను కదా, చికెన్ కర్రీ, దాంతోనైతే నేనైతే తినేసాను. తినేసిన తర్వాత ఇక్కడైతే కొంచెం చెట్లు అయితే నాటుకున్నాను. అంటే చెట్లు కాదు, విత్తనాలు అయితే వేసుకున్నాను అనమాట. టమాటాలు, వంకాయలు, ఇంకా పాలకూర, తోటకూర, ఇవైతే కొన్ని విత్తనాలు అయితే ఇక్కడ వేసుకున్నాను. కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఇప్పుడే మొలకలు అయితే వస్తున్నాయి. ఇంకా కొంచెం వర్షాలు పడట్లే కదా, ఇవైతే కొంచెం వాడిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. అందుకోసమని పొద్దున సాయంత్రం వాటర్ అయితే చల్లుతున్నాను. కొంచెం ఎల్లో కలర్లో అవుతున్నాయి ఆకులు అనేవి. ఇంకా ఎండిపోతే ఏమో అని భయం వేసి నీళ్ళు అయితే పోస్తున్నా పొద్దున సాయంత్రం. ఇంకా వేడి నీళ్ళు అయితే కాగిపోయాయి. చిన్నోడికైతే స్నానం చేపించాలి. కొంచెం చల్లగా ఉందనేసి లేటుగానే చేపిస్తున్నాను. ఈ పిల్లలిద్దరు అయితే మా పెద్దత్తమ్మ వాళ్ళ మనవడు మనవరాలన్నమాట. ఇక వాళ్ళైతే పనులకు వెళ్ళారు. వాళ్ళ మమ్మీ నాటుకెళ్తుందని చెప్పేసి నా దగ్గర దిగబెట్టి వెళ్ళిందనమాట. ఇంకా మా చిన్నోడికి స్నానం చేపించేసాను. పిల్లలైతే బొట్టు పెట్టనీకి మస్తు సతాయించుతారు కదా, కానీ మా చిన్నోడు మస్తు ఆపోజిట్ అనమాట. మా వాడు మంచిగా సైలెంట్గా చూస్తాడు, మంచిగా పెట్టించుకుంటాడు బొట్టు. మంచిగా అనిపిస్తుంది మా చిన్నోడిని చూస్తే. తర్వాత ఇది ఒక చిన్నది బాక్స్ అయితే ఉండే, ఇంకా ఈ బాక్స్ని ఏమన్నా డిఐవై చేద్దాము అనేసి, ఇందులో ఏదన్నా ప్లాంట్ నాటుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది వైట్ కలర్లో ఉండే బాక్స్, దీనికైతే బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను. బ్లాక్ కలర్ పెయింట్ వేసుకున్న తర్వాత అది కాసేపు ఆరిన తర్వాత మళ్ళీ వైట్గా పెయింట్తోని కొంచెం కాలం డిజైన్ ఇలాగా ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం ఇలాగా నేను కాలం డిజైన్ అనేది ఒక బాక్స్ పైన వేయడం ఫస్ట్ టైం అనమాట. నాకు రాదు, కాకపోతే ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎట్లాగా వస్తుంది అనేది కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి కదా. ఇలాగా నాకు వచ్చిన డిజైన్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇది డాట్స్ పెట్టింది మంచిగా కనిపిస్తుంది దీనికంటే.
ఇంకా ఇట్లాగా అది మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా కంప్లీట్ అయిపోయాక పక్కకైతే పెట్టేశాను. ఏదైనా చెట్టు అందులో నాటుకోవాలి. అలోవెరా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, అవి పెడదామనేసి అనుకుంటున్నాను. ఇంకా కాసేపు మా అమ్మమ్మ వాళ్ళు ఊళ్ళోనే ఉంటారనమాట. మా అమ్మమ్మ దగ్గరికైతే వెళ్ళాను. కొంచెం ఫీవర్ వచ్చిందంటే చూసొద్దామనేసి వెళ్ళేసి వచ్చాను. ఇంకా వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంచెం జలుబయిందని చెప్పా కదా, ఇంకా నోరేం టేస్ట్ లేదు, ఏం తినబుద్ధి కావట్లేదు. అందుకోసమని ఎల్లిపాయ కారం అయితే చేసుకుందామనేసి ఎల్లిపాయలైతే తీస్తున్నాను. ఎల్లిపాయలైతే తీసేసి మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఎల్లిపాయలైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నాకు కొంచెం కారంగానే కావాలనేసి ఒక 4 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. 4 స్పూన్లు కారం వేసి అందులోనే ఉప్పు వేయాలి. నేను మర్చిపోయాను. ఉప్పు అందులోనే వేస్తే మంచిగా మిక్స్ అవుతుందనమాట. ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇట్లాగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం పోపు పెట్టుకున్నప్పుడు కళ్యామాకు అనేది అంటే కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే కరివేపాకు కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది అందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మనం స్పూన్తో కొంచెం దాన్ని ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత నేను ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత అలా కలుపుతూ ఉంటే కొంచెం అది బ్లాక్ కలర్‌లో అవుతుంది. కాకపోతే ఇంతసేపు కలపడం అవసరం లేదనమాట. డైరెక్ట్ అది ఆయిల్ అనేది అందులో వేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఎల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయింది. ఇంకా వేడి వేడి అన్నంలో ఎల్లిపాయ పచ్చడి వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుందబ్బా! నోరు టేస్ట్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఫీవర్ వచ్చినప్పుడు ఏది తినబుద్ధి కానప్పుడు ఇట్లాగైతే ట్రై చేయండి. ఇంకా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.